శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. ప్రస్తుత సద్విషయము మహాలక్ష్మి. ఈ లోకం పేదవారి కోసం కాదు అని తిరువళ్ళువార్ అన్నాడు. అందరూ తమ ఇళ్ళు వాకిళ్లను విడిచి ఆత్మవిచారాన్ని చేయలేరు. ఎందుకంటే ప్రాపంచిక జీవనం కొనసాగాలి అంటే ధనం కావాలి. కొందరు ధనం సంపాదించి గృహస్థు జీవితం గడుపుతూ ఉంటారు. కొందరు ఆత్మశోధన చేస్తూ ఉంటారు. ధనాన్ని సంపాదించి ఆత్మశోధన చేసుకున్న సన్యాసులకు భిక్షులను ఇచ్చి వీరిని పోషించే గృహస్థు లేకపోతే సన్యాసులు ఏ ధనచింత లేకుండా నిర్విచారంగా జ్ఞానం, భక్తి మొదలైన వాటిలో ప్రవృత్తులు కాలేరు. అర్థం అనర్థం అన్న శంకరులే అదే భజగోవింద స్తోత్రంలో దురాశను పొందవద్దు, ధనం వెనుక పరిగెత్తవద్దు, నీకు తగిన కర్తవ్యాన్ని పాలించి సంపాదించిన ధనంతో ఒక ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ప్రగతిని సాధించు అని అన్నాడు. యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. ధనానికి పరమదేవత మహాలక్ష్మి. ఆమెను ప్రార్థిస్తే మనకు ధర్మం పరిధిలో కావలసిన ధనం ఇచ్చి అనుగ్రహిస్తుంది. జ్ఞానము, వైరాగ్యం గురించిన గ్రంథాలను ఎన్నింటినో వ్రాసిన శంకరాచార్యుడు మనబోటి ప్రాపంచిక జీవితాన్ని గడిపే ప్రజలను మనస్సులో పెట్టుకుని గొప్ప అనుగ్రహంతో మహాలక్ష్మిని ఎట్లా ప్రార్థన చేయాలో బోధిస్తున్న వాడిలా కనకధారాస్తవమును రచించాడు. ఈ కనకధారాస్తవం ఎట్లా వచ్చిందో దాని వెనక కథ ఉన్నది. ఆచార్యుడు సన్యాసం తీసుకునే ముందు కాలానికి చెందిన కథ. ఆయన కాలడిలో బ్రహ్మచారిగా గురుకులంలో పసివాడిగా ఉండగా ఇల్లు తిరిగి భిక్ష ఎత్తేవాడు. ఒక ద్వాదశి నాడు ఆయన కటిక దరిద్రుడైన ఒకరి ఇంటికి భిక్షకు వెళ్ళాడు. బహుశా అతడిని అనుగ్రహించే ఉద్దేశంతోనే వెళ్ళి ఉంటాడు. ఆయన వెళ్ళినప్పుడు ఊంచవృత్తితో జీవించే బ్రాహ్మణుడైన ఆ గృహస్థు ఇంటిలో లేడు. ఆయన భార్య ఉన్నది. ఎంతటి తేజోవంతుడే బ్రహ్మచారి కదా అనుకున్నది ఆమె. ఆయనకు భిక్షను పెట్టి ఎంతటి పుణ్యాన్ని అయినా సంపాదించుకోవచ్చు అనుకున్నది. కానీ భిక్షగా ఇద్దామంటే అసలు ధాన్యం గింజ ఉన్న మాట ఇంట్లో లేదు. బాగా వెతికి చివర గోడ కంతలో ఉసిరికాయ ఉండటం చూసింది. అది కూడా కాస్త కుళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉన్నది. పైగా ఆమె భర్త కోసమై ద్వాదశి వ్రతం రోజున పెట్టాలని ఉంచబడింది. ఇంత దివ్యబాలనకు ఇది ఎట్లా అర్పించగలను అని ఆమె దిగులు పడింది. కానీ భవతి భిక్షాందేహి అని పిలిచిన బ్రహ్మచారిని ఉత్తచేతులతో పంపలేక ఆమె బయటికి వెళ్ళింది. అక్కడ తేజవంతుడైన బాలశంకర్ని చూసి సిగ్గుతో విలపిస్తూ లోపలికి వచ్చేసింది. లోనికి వెళ్ళి ఇంత దైవాంశుడైన కుమారునికి ఏమీ ఇవ్వకుండా ఎట్లా ఉండగలను అని తిరిగి బయటికి వెళ్ళింది. అట్లా లోనికి బయటకు తిరిగి చివరిగా ఆమె ఏదైనా ఎటువంటిదైనా మన దగ్గర ఉన్నదే ఇద్దాంలే అని తాను ఊరడించుకుని ఆ కుళ్ళిపోయిన ఉసిరికాయనే ఆచార్యులకు అర్పించింది. ఇంత పేదరికంలో ఉండి కూడా ఆమెకు ఎంత దొడ్డ మనస్సు, గొప్ప హృదయం ఉన్నదో, తన పట్ల ఎంత గొప్ప వాత్సల్యం ఉన్నదో ఆచార్యుడు చూసుకున్నాడు. ఆయన గుండె కరిగింది. వెంటనే ఆమె కోసం ఆయన మహాలక్ష్మిని ప్రార్థించి కనకధారాస్తవాన్ని చదివాడు. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రులు నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర, జయ జయ శంకర. 7483229249.